నమస్తే, వెల్కమ్ టు 10 న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం. నల్గొండ సభ కోసం సిద్ధమవుతున్న జనం. గ్యారంటీలకు హామీ లేదు, నిధుల కేటాయింపులు లేవు. మొదటి బడ్జెట్లోనే చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం. ఐసీయూలో రోగిపై దాడి, తీవ్ర రక్తస్రావం. యూపీలో మొదలైన రామమందిర రాజకీయాలు. అయోధ్య పర్యటనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు. రైలు, విమాన సర్వీసులు ఆలస్యం. ఇవాళ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్. డబుల్ హ్యాట్రిక్ పై టీమిండియా ధీమా. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దవాఖానాలోని ఎలుకలకు ఆహారం అవుతున్నారు. తాజాగా ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగిపై ఎలుకలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కాళ్లు, చేతులను కరవటంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఈ ఘటనతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఐసీయూలోనే ఇలా ఉందంటే సాధారణ రోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నారండి. అయితే బీపీ కారణం వల్ల అతను నరాలని పడిపోయాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ పేషెంట్ దగ్గర దాదాపు ఒక 2 ఎలుకలు ఉన్నాయి, కొరికాయండి. ఒక లెఫ్ట్ చేయికి కషాయి 4,000 కాపాడండి సార్. ఈ ఎలుకల నుంచి వచ్చే రోగాల నుంచి కాపాడండి. కాబట్టి మీ ద్వారా వచ్చే ఒక రియాక్షన్ మాకు ఇవ్వండి సార్, అంతే. ముజ్జిపితలని మా అన్నయ్య, అతను ఒక 1 వీక్ వచ్చి వరంగల్ హాస్పిటల్ ఉన్నారండి. అయితే బీపీ కారణం వల్ల అతను నరాలని పడిపోయాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ పేషెంట్ దగ్గర దాదాపు ఒక 2 ఎలుకలు ఉన్నాయి, కొరికాయండి. ఒక లెఫ్ట్ చేయికి కషాయి 4,000 కాపాడండి సార్. ఈ ఎలుకల నుంచి వచ్చే రోగాలు. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల స్వైర విహారం, సిబ్బంది నిర్లక్ష్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఐసీయూలో ఉన్న పేషెంట్ పరిస్థితి ఇలా ఉంటే జనరల్ వార్డులో ఉన్న పేషెంట్ పరిస్థితి ఏంటి? హాస్పిటల్ సిబ్బంది ఏమంటున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సింధూర, కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలకు ఆహారంగా మారారు రోగులు. ఈ నేపథ్యంలో కామారెడ్డి ఏరియా హాస్పిటల్ ఇది 100 బెడ్ కు అటాచ్ అయినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్ కు అనినిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు, వందలాది మంది అడ్మిట్ అవుతుంటారు. దాదాపుగా 58 ఐసీయూ బెడ్స్ ఉంటాయి. ఐసీయూ బెడ్ లో దాదాపు 50 నుంచి 60 మంది రోగులు ప్రతినిత్యం చికిత్స తీసుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవారు దాదాపుగా నిరుపేదలై ఉంటారు. దిక్కుతోచని స్థితిలో ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని అనే ఉద్దేశంతో వస్తారు. కానీ బయట చోటు చేసుకున్న సిచ్యువేషనే ఇక్కడ చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఐసీయూ ఆసుపత్రిలో గత వారం రోజుల నుంచి ఎలుకలు శైర విహారం చేస్తున్నాయి, రోగులకు ఎలుకలు కరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఎన్నిసార్లు రోగుల బంధువులు చెప్పినా పట్టించుకోలేదు. అందుకు తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకోలేదు. నిన్న ఓ వ్యక్తికి ఇలానే
చోటు చేసుకుంది. దాదాపుగా ఐసీయూలో అపరమారక స్థితిలో ఉంటారు. ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఆక్సిజన్ సహాయంతో వెంటిలేటర్ పై ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడికి ఎలుకలు సైర విహారం చేస్తూ రోగికి కాళ్ళు చేతులు కొరికి తీవ్ర రక్తస్రావం కావడం జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తి అపరమారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. దిక్కుతోచని స్థితిలో ఫ్యామిలీ అంతా ఈ పరిస్థితిని పట్ల వైద్యులను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పట్ల ప్రశ్నించిన వాళ్ళు పొంతనలేని సమాధానం చెప్తున్నారు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఐసీయూ బెడ్ తో పాటు అక్కడ చిల్డ్రన్ కి సంబంధించిన వార్డు కూడా ఉంటుంది. ఈ వార్డులో చిన్న పిల్లలు, నవజాత శిశువులు, అప్పుడే పుట్టినటువంటి శిశువులు ఉంటారు. ఇదే పరిస్థితి అక్కడ పక్కన ఉన్నటువంటి ఐసీయూ చిల్డ్రన్స్ వార్డ్ లో ఏర్పడితే పరిస్థితి ఏందన్న ప్రశ్న సామాన్య రోగుల బంధువులలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తక్షణమే ఇక్కడ చర్యలు చేపట్టాలి. ఏదైతే ఎలుకలు సైర విహారం చేస్తున్నారో వైద్యుల నిర్లక్ష్యం కానీ అక్కడ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కానీ స్పష్టంగా కనబడుతుంది. వారం రోజుల నుంచి తమను మొరపెట్టుకున్న ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు అని రోగుల బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో ఆందోళనను మరింత తీవ్రతరం చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో బంధువులకు తక్షణంగా ఇక్కడ ఉన్నటువంటి రోగులను ఆదుకోవాలి, లేకపోతే మేమంతా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఐసీయూలో పరిస్థితి ఇట్లా ఉంటే మిగతా నవజాత శిశువులు జన్మించిన వార్డులో పరిస్థితి ఏ విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిని సిబ్బందిని ప్రశ్నించిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. సింగర్ రైట్, థ్యాంక్ యూ రవీందర్. కాంగ్రెస్ సర్కార్ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలను పూర్తిగా నిరాశపరిచింది. 6 గ్యారంటీల అమలుకు అయ్యేది కొండంత అయితే బడ్జెట్లో గోరంతే కేటాయించారు. రుణమాఫీపై స్పష్టత కొరవడింది. ఇందిరమ్మ ఇళ్లకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. రైతులకు మొండి చెయ్య ఎదురైంది. శాఖల వారీగా నిధుల కేటాయింపుల్లోనూ భారీగా కోత పెట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం రాజకీయమైంది. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా హామీలే దిక్సూచిగా సాగాల్సిన ఆ తతంగమంతా గత ప్రభుత్వాన్ని నిందించడానికే పరిమితమైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన రాష్ట్ర బడ్జెట్ నిరాశజనకంగా ఉందని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. 6 గ్యారంటీల కార్యాచరణ కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులు అత్యవసర చందమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ప్రజారంజకం అన్న రంగు పుల్మే ప్రయత్నాలు జరుగుతున్నా కేటాయింపులు, ప్రాధాన్యాలు అందుకు తగ్గట్టుగా లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో కొండంత ఆశలు నింపిన కాంగ్రెస్ గోరంత కేటాయింపులతో సరిపెట్టడమే అందుకు నిదర్శనం. వివిధ ప్రభుత్వ శాఖలకు బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టు లాంటి వ్యవసాయ రంగంలో సైతం నిధుల కోత కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒక్క రైతు భరోసా అమలు చేయాలంటే 22,000 కోట్లు అవసరమవుతాయి. అలాంటిది వ్యవసాయ రంగం మొత్తానికి కలిపి కేవలం 19,000 కోట్ల పైచిలుకు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. 2 లక్షల రుణమాఫీపై ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. మీడియాతో సీఎం జరిపిన చిట్చాట్లో ఇదే అంశాన్ని ప్రస్తావించగా బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. రుణమాఫీకి దాదాపు 35,000 కోట్లు అవసరమవుతాయి. ఆ రుణాలన్నింటినీ ఒక కార్పొరేషన్ పరిధిలోకి తెస్తామని మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో సీఎం వెల్లడించారు. అలా చేస్తే అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చి నిధుల కటకటకు దారితీసే అవకాశాలుంటాయి. తద్వారా రుణమాఫీ అమలు సాధ్యం కాక రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు తలెత్తాయని అంచనా. పైగా ఆ చర్య మిగిలిన స్కీంలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందనేది నిపుణుల వాదన. వ్యవసాయ బడ్జెట్లో జీతాలు పోగా మిగిలిన నిధులతో పంట బీమా, రుణమాఫీ, రైతు బంధు అమలు చేయడం అసాధ్యమనేది వాళ్ళ అభిప్రాయం. కౌలు రైతుల ప్రస్తావన కూడా బడ్జెట్లో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రాష్ట్ర రైతాంగానికి ఈ బడ్జెట్ ఒరగబెట్టేది ఏమీ లేదని, అది రైతులకు తీవ్ర నిరాశనే మిగులుస్తుందనేది విశ్లేషకుల వాదన.
గత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో 60,000 కోట్ల అప్పులు తెస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఆర్థిక మాంద్యం అంటూనే బడ్జెట్లో 59,000 కోట్ల అదనపు రాబడిని చూపించడం నమ్మశక్యంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 6 గ్యారంటీల పేరిట కేవలం 53,196 కోట్లు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి ఒక్క మహాలక్ష్మి పథకం అమలుకే 45,000 కోట్లు అవసరమవుతాయి. నిజానికి కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే కొన్ని లక్షల కోట్లు అవసరమవుతాయి. కాగా కేటాయింపులు మాత్రం అందుకు దీటుగా లేవనేది విశ్లేషకుల అభిప్రాయం. వరి పంటకు క్వింటాలుకు 500 బోనస్, మహిళలకు నెలకు 2,500 చొప్పున మహాలక్ష్మి పథకానికి, కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, గృహజ్యోతికి 500కే గ్యాస్ సిలిండర్ల వంటి స్కీంలకు తగినన్ని నిధులు కేటాయించకపోవడంపై నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. 100 రోజుల్లో 6 ఎన్నికల హామీలు పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ అందుకోసం బడ్జెట్లో కేటాయించిన నిధులు మాత్రం అత్యవసరంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాష్ట్ర బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు కూడా అరకొర నిధులే గతయ్యాయి. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. ఇందుకోసం 23,000 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో అందుకు కేటాయించిన మొత్తం కేవలం 7,000 కోట్లు మాత్రమే. అలాగే బడ్జెట్ సాంతం వెతికిన నిరుద్యోగ భృతి ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. పే రివిజన్ కమిషన్ కు నిధుల కేటాయింపులు జరపలేదు. ఉద్యోగుల కరువు భత్యం కోసం కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలంటే 8,000 కోట్లు అవసరం ఉంటుంది. దానిపైన క్లారిటీ లేదు. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందని చెప్పక తప్పదు. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తిరోగమన బడ్జెట్ అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇలాంటి మోసపూరిత బడ్జెట్ను దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదని విరుచుకుపడ్డారు. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్న ప్రభుత్వం రుణమాఫీ ప్రస్తావనే బడ్జెట్లో తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీని బొందపెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండులా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే 1,25,000 కోట్ల నిధులు అవసరమవుతాయన్న ఆయన కేవలం 53,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీని బొందపెడతామని హెచ్చరించారు. ఇవాళ అన్నిటికీ కడ్డిగిలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ లో చెప్తున్నాడు ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నా అంటున్నాడు. 53,000 కోట్లు ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితే 53,000 కోట్లు 420 పథకాలకని మీరు బుకాయిస్తే దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలని నేను అడుగుతా ఉన్నా. 39,000 కోట్ల రుణమాఫీ ఒక దిక్కున్నది, 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది. రైతు భరోసా అన్నావు, దానికే 24,000 కోట్లు. మరి ఇవన్నీ కలిపితే 1,25,000 కోట్లు దాటిపోతుంది. దళిత బంధు 10 లక్షలు ఇస్తుంది కేసీఆర్, నేను 12 లక్షలు ఇస్తాను. మరి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి 1,25,000 కోట్లు అదనంగా పెట్టాలి. కానీ ఇవాళ పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు, ఉత్తగానే ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టిరు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం, అందుకే డీటెయిల్స్ చెప్తలేం, మళ్ళా పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా లేదు. అటు రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశపరిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అబాసుపాలైందని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని మాట తప్పారని గుర్తుకు చేశారు. వాగ్దాన భంగంతో కాంగ్రెస్ పాలన ప్రారంభమైందని ఫైర్ అయ్యారు. ఇక గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోయారన్నారు. రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. 2 లక్షల రుణమాఫీకి 40,000 కోట్లు అవసరమైతే బడ్జెట్లో ఒక పైసా కూడా కేటాయించలేదన్నారు.
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా 15 గుంటలకు మించి కరెంటు రావడం లేదన్న హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు అంటే ఉత్త కరెంటేనని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన అనేటువంటిది అభాసు పాలైంది. ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు పోయారు, 3 రోజులు మంత్రులు పోయారు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పరిమితమైందని నిన్న శాసనసభలో కూడా చెప్పాం. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. కానీ జరిగింది ఏంది? ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజా దర్బార్కు ఇప్పుడు గతంలో కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి దరఖాస్తులకు దీనికి తేడా ఏమున్నది? అంటే వాగ్దాన భంగంతో ప్రజాపాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత, బడ్జెట్లో ఇచ్చిందేమో చెంచాడంత. రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రైతు బంధుకు రామ్ బలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి మోసపూరిత బడ్జెట్ ఎన్నడూ లేదన్నారు. 6 గ్యారంటీలను అటకెక్కించేలా బడ్జెట్ ఉందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని తేలిపోయిందని చెప్పారు. గృహజ్యోతికి కేటాయించిన బడ్జెట్ 0.5% మందికి కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో కేటాయింపు చేయకుండా హామీలు అమలు చేస్తామంటే మరో మోసం చేసినట్లేనని జగదీష్ రెడ్డి అన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్, 6 గ్యారంటీలను అటకెక్కించిన బడ్జెట్. ఇది ప్రభుత్వానికి ఎక్కడ కూడా వారిచ్చిన హామీలపైన చిత్తశుద్ధి లేదు అనేది బడ్జెట్తో తేలిపోయింది. కాంగ్రెస్ బడ్జెట్ పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పూర్తి కేటాయింపులు లేనప్పటికీ కాంగ్రెస్ కున్న సమగ్ర దృక్పథాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. కానీ ఈ బడ్జెట్ అలా లేదని విమర్శించారు. పాత పేర్లను తీసి కొత్త పేర్లు పెట్టడం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయిందని కవిత అన్నారు. జనరల్ గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళ చెప్తారేమో. కేటాయింపు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సపరేట్గా పిల్లల కోసం తోఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనారిటీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పినరో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమైతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికీ న్యాయం చేసే విధంగా లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్దానాలేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. తెలంగాణ లోగోను మార్చడానికన్నా ముందు చరిత్ర, సంస్కృతిని అధ్యయనం చేయాలని సూచించారు. ఉద్యమ చిహ్నాలను తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఆయన ఖండించారు.
ఇవాళ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్లను రూపుమాపుతాను, లేదా గత ప్రభుత్వం అనండి, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆనవాళ్లను నేను పూర్తిగా చెరిపేస్తాను, రూపుమాపేలా చేస్తాను అని ఒక సంకుచిత దృక్పథంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అయితే ఆ సంకుచితమైన వైఖరిలో ఆయన ఎక్కడికి పోతున్నారంటే 1000 ఏళ్ల తెలంగాణ సాంస్కృతిక చిహ్నాల్ని అవమానించే ఆ పద్ధతిలోకి వెళ్తున్నారు ఆయన. ఇది చాలా 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 తెలంగాణ సమాజాన్ని హర్ట్ చేసేటువంటి విషయం. ఇవాళ వారు ఏమంటున్నారంటే తెలంగాణ ప్రభుత్వం లోగోలో ఉన్నటువంటి కాకతీయ తోరణము, చార్మినారు ఈ రెండూ కూడా రాచరిక చిహ్నాలు కనుక వీటిని మేము ఆమోదించము అని అంటున్నారు. అవి రాచరిక చిహ్నాలు మాత్రమేనా? అవి తెలంగాణ వారసత్వ చిహ్నాలు, తెలంగాణ శిల్పకళ వైభవానికి చిహ్నాలు, తెలంగాణ అస్తిత్వ వైభవానికి తార్కాణాలు. అవి వాటిని కేవలం రాచరిక చిహ్నాలంటే ఎట్లా? లోగోను కూడా తనకు తానుగా బీఆర్ఎస్ నిర్ణయించలేదు. ముందు అది సోషల్ మీడియాలో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఆ కాకతీయ తోరణం పెట్టి దాని ద్వారా అది ప్రసిద్ధమైంది. దాన్నే స్వీకరించి గంగా జమున తెహజీబ్ కూడా ఇక్కడ ఉన్నది, కలిసి బతికేటువంటి సంస్కృతి ఉన్నది, అన్ని మతాల వాళ్ళు, అండ్ హైదరాబాద్కు గుర్తుగా ఉంటుంది. ఒక రూరల్ తెలంగాణనంతా ప్రతిబింబించేలాగా కాకతీయ తోరణం ఉంటే హైదరాబాద్ సింబల్గా చార్మినార్ ఉంటుందని చెప్పి ఆ రెండింటిని పెట్టినారు. వాటిని ఇప్పుడు మీరు రాచరిక చిహ్నాలని తీసేస్తామనంటే హైదరాబాద్ను అవమానించినట్టు, వరంగల్ను అవమానించినట్టు, తెలంగాణ చరిత్రను అవమానించినట్టు, ఓరుగల్లు కీర్తిని అవమానించినట్టు. ఇదేమిటండి? అది తెలంగాణ అనేది అస్తిత్వ పోరాటం అండి. దీంట్లో అందరు ఉంటారు, కులీ కుతుబ్షాలు ఉంటారు, సమ్మక్క సారక్కలు ఉంటారు, కొమరం భీం ఉంటాడు, అందరు ఉంటారు దీంట్లో. తెలంగాణ అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన శిల్పుల ప్రతిభకు కూడా తార్కాణం కాకతీయ తోరణం. దాన్ని తీసేస్తామంటే ఎట్లా? రేపు వరంగల్ ప్రజలు హర్ట్ కారా? తెలంగాణ హర్ట్ కాదా? తెలంగాణ సమాజం హర్ట్ అవుతుంది వీరు తీసుకునేటువంటి ఈ చర్యల వల్ల. తెలంగాణ తల్లి ఆమె కిరీటంతో ఉంది, ఒడ్డాణంతో ఉంది. ఒడ్డాణంతో ఉంటే ఇబ్బందట, ఓ నగ వేసుకుంటే ఇబ్బందట. నిజానికి తెలంగాణ తల్లి వెనుకబడ్డ ప్రాంతము, పేదరికపు ప్రాంతము అని అంటుంటే అట్లా కాదు అని చెప్పడానికి, తర్వాత అప్పుడు ఆ తెలుగు తల్లి భావనను వాళ్ళు ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా వాడుతుంటే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ప్రతీకగా తెలంగాణ తల్లిని ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. అదొక చారిత్రక సందర్భంలో వచ్చిన ప్రతీక. వచ్చినప్పుడు మన దేవతలు ఎట్లా ఉంటారో, ఒక సరస్వతి ఎట్లా ఉంటుందో, లక్ష్మీదేవి ఎట్లా ఉంటుందో, ఒక పెద్దమ్మ ఎట్లా ఉంటుందో, ఒక దుర్గమ్మ ఎట్లా ఉంటుందో, ఒక కాళీ ఎట్లా ఉంటుందో, వాటి నుంచి ప్రేరణ పొంది కిరీటం పెట్టినారు. దేవతల కిరీటం ఉంటుంది కదండి. కొన్ని నగలు ఉన్నాయి, నగలు వేసుకోరా, ఇవాళ తెలంగాణ వాళ్ళు వజ్ర వైడూర్యాలు వేసుకోరని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినారు. అయ్యో, ఎవరు వాళ్ళ సోషల్ మీడియాలో ఫోటో కూడా పెట్టినారు. రేవంత్ రెడ్డి గారి కుటుంబం వాళ్లే పెళ్లికి పోతే బ్రహ్మాండమైన ఆభరణాలు పెట్టుకున్నారు. తెలంగాణ వాళ్ళు ఆభరణాలు పెట్టుకోరంటే ఎట్లనండి? ఒకవైపు జయ జయ హే తెలంగాణ పాటను మీరు అధికారిక గీతం చేశారు, సంతోషం. దాంట్లోనే ఉంది కదండి, ఏమనుంది? కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అని ఉంది. ఓవైపు చార్మినార్ని కీర్తిస్తారు, కాకతీయుల శిల్పాన్ని ఓ పాటలో కీర్తిస్తారు. అయినట్టయితే పాటలోంచి తీసేయండి, దాన్ని తీసేస్తారా? అందశ్రీ అన్న రాసిన పాట, మరి దాంట్లో అవి ఉన్నాయి. ఇదేందండి, ఇట్లా ఎన్ని తీసేస్తారు? రుద్రమ ఒక రాణి, మరి రాణుల పేర్లు వద్దంటే తీసేయండి. మీరు పాత ఏదో కేసీఆర్ గారి గుర్తులన్నీ మలిపేస్తామంటే కూడా సాధ్యమయ్యే పని కాదు. మీరు కొత్త క్యాలెండర్ తెచ్చారు, ప్రభుత్వంది, మీ వెనక సెక్రటేరియట్ కనబడుతోంది, అది మరి కేసీఆర్ ఆనవాలే అవుతుంది. అప్పుడు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం పోరుబాట పట్టిన బీఆర్ఎస్ కు ఊరువాడ మద్దతు పలుకుతోంది. నల్గొండ శంఖారావం కోసం సబ్బండ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు సభ నిర్వహణపై దృష్టి సారించిన పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జలాల సాధన కోసం బీఆర్ఎస్ కదం తొక్కుతుంది. అందులో భాగంగా ఎల్లుండి జరిగే నల్గొండ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. నల్గొండ సభ కోసం బీఆర్ఎస్ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గులాబీ పార్టీ నేతలతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదిరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, సభ సమన్వయకర్త రవీందర్ సింగ్, డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ నేతలను కృష్ణానది పరివాహక రైతులు తరిమి కొడతారని హెచ్చరించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పార్టీ ఇచ్చే పిలుపునందుకొని పోరాటాలకు సిద్ధంగా ఉండాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్. కృష్ణా ప్రాజెక్టులపై రాష్ట్ర హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. ఎల్లుండి నల్గొండలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీగా తరలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కోదాడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి ఆయన చలో నల్గొండ పోస్టర్ను ఆవిష్కరించారు. నల్గొండ శంఖారావానికి ఖమ్మం రైతాంగం సన్నద్ధమవుతుంది. ఎల్లుండి నల్గొండలో జరగనున్న శంఖారావానికి ఖమ్మం జిల్లా రైతులంతా తరలి రావాలన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చలో నల్గొండ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాలను గుప్పెట్లో పెట్టుకునేందుకు కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. నల్గొండ శంఖారావం కోసం దక్షిణ తెలంగాణ రైతులు, హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణలోని మేధావులు, బుద్ధిజీవులు కదులుతున్నారు. సభను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ సమాజం పోరుబాటను మర్చిపోలేదన్న సంకేతం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడంపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు కేటీఆర్. ఈ నెల 13న నల్గొండలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభపై కార్పొరేటర్లతో చర్చించినట్లు తెలిపారు. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీ చేతిలో పెట్టడంతో అన్నదాతలకు సాగునీరు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అటు మేడిగడ్డ బరాజ్పై కూడా కేటీఆర్ స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గుర్తు చేశారు. కొన్ని లక్షల ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీరు అందించామని వెల్లడించారు. కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ అని, దాన్ని సందర్శించాల్సింది కాంగ్రెస్ నేతలే అని స్పష్టం చేశారు. కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఉందో, కృష్ణా రివర్ మీద మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేసిందో, దేనికైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దారుణంగా సాగిలపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ మరి ఇవాళ సంతకాలు పెట్టారు. దాన్ని నిరసిస్తూ మేము చలో నల్గొండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం మీకు తెలిసింది. ఆ కార్యక్రమంలో కృష్ణానది బేసిన్లో ఉండే 5 జిల్లాలు, రంగారెడ్డి, నేను చెప్పేది పూర్వ జిల్లా, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ ఖమ్మం, ఎంతటి నుంచి కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాం. దాని కొనసాగింపుగానే ఈరోజు జిహెచ్ఎంసీ కార్పొరేట్లతో కూడా మీటింగ్ పెట్టాం. 13 నాడు నల్గొండ సమావేశానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఎవరెవరు కదిలి రావాలి అనే విషయం చర్చించుకున్నాం. దాంతోపాటు 19 నాడు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది జిహెచ్ఎంసీ. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ నగరం మీద పగబట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉందో దాన్ని కూడా నిరసించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. మా గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ హాజరవుతారు జనరల్ బాడీ మీటింగ్కి. హైదరాబాద్ పరిధిలో ప్రజలు మాకు ఏకపక్షంగా తీర్పిచ్చారు. 16 మంది శాసనసభ్యులను గెలిపించినందుకు గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ కూడా హాజరు కావాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని మాట్లాడుకున్నాం. సరే, ఎవరైనా ఒకరో ఇద్దరు పార్టీ నుంచి పోతారో అని మీరు అడిగారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ, ఏం చేయగలిగేది. అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఎంత మూర్ఖులంటే మేడిగడ్డ కట్టిందే కేసీఆర్ గారు, కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ గారు. అల్టిమేట్ గా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ లో వాళ్ళకు ఆగలేదు, ఏది తెలియదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళు వెళ్ళొచ్చు, చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. దానిలో ఒక మేడిగడ్డ బరాజ్లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని భూతత్వంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మనం ఉమ్మేది పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఒక్కసారి మొత్తం డెప్త్ ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌజెస్ ఉన్నాయి,
ఎన్ని గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, ఎన్ని టన్నల్స్ ఉన్నాయి, ఇది వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకొని కొంత ఇంగిత జ్ఞానం కూడా తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిది. మీరు వెళ్తారా సార్? బహుమానం ఇస్తాం. మేము కట్టిందే మేము స్వామి, వాళ్ళు చూడాలి, మేము కాదు చూడాల్సింది. ఈరోజు నేను మీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసే విజ్ఞప్తి ఏమంటే, కాళేశ్వరం ద్వారా వచ్చిన పంటలు, కాళేశ్వరం ద్వారా పండిన పంటల వల్లనే తెలంగాణ ఈరోజు భారతదేశానికి ధాన్య భాండాగారం అయింది, అన్నపూర్ణగా మారింది. కాబట్టి కాళేశ్వరం సక్సెస్ గురించి కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరం కానీ, అందులో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ప్రభుత్వం దగ్గరే మొత్తం అధికార యంత్రాంగం ఉంది, దాన్ని మంచిగా పూర్తిగా సవరించమనండి. చక్కగా ఎక్కడన్నా చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దీన్ని ఏదో రాజకీయంగా వాడుకుంటామంటే వాళ్ళు ప్రతిపక్షంలో లేరు. వాళ్ళు మాట్లాడితే మమ్మల్ని అంటున్నారు ఇంకా మేమేదో అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాం అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళకే అనిపిస్తలేనట్టు. మేమే అధికారంలో ఉన్నాం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారన్నట్టు ఇంకా కూడా బట్టగాల్చి మీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఎంక్వైరీ అన్నా చేసుకోండి అని పోయిన శాసనసభ సమావేశంలో చెప్పాము. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం. ఎక్కడైనా తప్పులు జరిగితే బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఎక్కడైనా లోటుపాట్లుంటే, ఇంజనీరింగ్ లోటుపాట్లుంటే సవరించండి, ప్రభుత్వం మీచి. అంతేగాని ఒక అద్భుతమైన ప్రాజెక్టుని ఇవాళ బట్టగాల్చి మీదేసి దాన్ని ఏదో బ్రష్ పట్టిద్దాం అనుకుంటే అది మీ అమాయకత్వం మాత్రం. చాలా మంది ఐఏఎస్ల మీద ఆరోపణలు వస్తున్నాయి. దీని ఏముంది స్పందన? ఐఏఎస్ల మీద అధిక ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోండి, తప్పేం. ఐఏఎస్ల మీద వచ్చిన ఇప్పుడు సింపుల్ బ్రదర్, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి, ఒక క్రిమినల్. ఇక ఆయనకు క్రిమినల్ ఆలోచనలు తప్ప వేరే ఉండవు. ఆయన ఒకవేళ ఎవరి మీద అయినా ఏదైనా చర్యలు తీసుకోదలుచుకున్నా, ఎవరినైనా ఏదైనా చేయదలుచుకున్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అధికారం వారి చేతిలో ఏమైనా చేసుకోవచ్చు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడంపై లండన్లోని ప్రవాస తెలంగాణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్లోని బీఆర్ఎస్ యూకే కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐలు చలో నల్గొండ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే కోర్ కమిటీ సభ్యులు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, సిక్కా చంద్రశేఖర్ గౌడ్, సురేష్ బుడగం, రవి రేతినేని, సతీష్ రెడ్డి, గొట్టెముక్కల పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వనరులన్నీ సురక్షితంగా ఉన్నాయన్నారు. కానీ కాంగ్రెస్ 2 నెలల పరిపాలన నాటి సమైక్య పాలనను గుర్తు తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది ప్రాజెక్టులు, నదీ జలాల హక్కుల పరిరక్షణకు గులాబీ పార్టీ ఈ నెల 13న నల్గొండ సభను చేపట్టనుంది. ప్రజలు భారీ ఎత్తున హాజరై ఈ సభను దిగ్విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారు మన కేసీఆర్ గారు గడిచిన 9.5 సంవత్సరంలో. అటువంటిది కృష్ణా బేసిన్ సంబంధించి కూడా మన ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా అప్పచెప్పారు మన కాంగ్రెస్ నాయకులు. ఒక 2 నెలల సమయంలోనే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం స్టార్ట్ చేసినారు. సో కాంగ్రెస్ని నమ్ముకుంటే ఏం చేస్తారు అనేది మరోసారి మనం చూస్తూనే ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రం పట్ల వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. మన 13న కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసినారు. సో ఆ సభకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రజలందరూ లక్షలాదిగా తరలి రావాలి, మన ఉనికిని కాపాడుకోవాలి, మన సత్తా ఏందో చూపించాలి. అట్లే మన నీళ్లను, మన వాటాని, మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఉన్న వాటను కూడా మనం కాపాడుకోవాలి. గడిచిన కొన్ని రోజుల మంది ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారు ఏదో తెలంగాణకు నీళ్ళ పంపకాల ద్రోహం చేసిరని మనల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈ తప్పిదాన్ని, ఈ ప్రయత్నాన్ని మన కేసీఆర్ గారు నల్గొండ సభలో తిప్పికొట్టబోతున్నారు. సో అందుకనే తెలంగాణ ప్రజలంతా కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వెళ్ళి కేసీఆర్ సార్ ఇచ్చే సందేశాన్ని విని దాన్ని మనం క్షేత్రస్థాయిలో వెళ్ళి ఈ కాంగ్రెస్ నాయకులను, ఈ మంత్రులను, ఈ లోకల్ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని మేము ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ శాఖ లండన్ నుంచి పిలుపునిస్తున్నాము. నీళ్లకు ఒక టైంలో నీళ్ళు అంటే తలతలలాడుతుండే, సిటీలో అయినా సరే తాగునీటి, ఇట్లాంటిది మొత్తం ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి నీటి సమస్యను మనము అధిగమించినాం. అట్లాంటి కేసీఆర్ మీద బురద చల్లడానికి అసలు ఏం తెలియదు అన్నట్టు కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ ఆరోపణలు మనం తిప్పికొట్టాలి. మనం చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు తీసుకెళ్ళాలి. ఈ విషయాన్ని మనం కేసీఆర్ గారు వారి సందేశంలో మనకు 13వ తారీఖున ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా అందరికీ వినవించుకునేది ఏంటంటే ఈ సభను మనందరం పాల్గొని ఆ యొక్క సందేశాన్ని గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.